బుధవారం ఆదోని మండల పార్టీలోని సంతెకుట్లూరు గ్రామంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పంప్ హౌస్ ను పరిశీలించారు. త్రాగునీటి సమస్యలపై కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి తిక్కప్ప, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు పరమేశ్, సిద్ధప్ప మాట్లాడారు. గ్రామంలో 20 రోజులవుతున్నా ఇప్పటికీ త్రాగునీరు అందించే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. 2 కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకుని తాగే పరిస్థితి ఉందని, కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని అధికారులు తెలియజేశారు. కానీ సంతెకుట్లూరు గ్రామం వైపు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సర్పంచ్ మాత్రం గ్రామంలో సాటింపు వేసి 5 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతామని ప్రచారం చేసుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం త్రాగునీరు అందడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరు ఇబ్బంది లేకుండా ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్డబ్ల్యూఎస్సీఐ కార్యాలయం ముందు కేవీపీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ గ్రామ కమిటీ సభ్యులు రాము, గుండయ్య, ఏలియా, వీరేష్, లాజూర్, ఆరోడా, మృత్యుంజయ, నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వదులుతామని సాటింపు వేసినారు, కానీ ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారు తప్ప గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ మాత్రము నీళ్లు అందడం లేదు. పక్కలో ఉన్నటువంటి బొడదూరులో 2 కిలోమీటర్ దూరంలో ఉంది. నీళ్ళ కోసం ఆ 2 కిలోమీటర్ దూరం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ మన గ్రామంలో ఉన్నటువంటి చెరువు ఎబ్బటం నుంచి వస్తున్నాయి, కానీ వచ్చిన నీళ్లు మాత్రం నిల్వ చేసుకుంటున్నారు, కానీ ఏ మాత్రం ప్రజలకు అందడం లేదు. ఇదే విధంగా చిన్నారాయణ దగ్గర సంతెకులూరు పొలం తీసుకొని సంతెకులూరు చెరువుకి పైప్ లైన్ వేస్తామని చెప్పినారు, కానీ అధికారులు కూడా ఇప్పటికీ కూడా పైప్ లైన్ వేయలేదు. అక్కడ ఉన్నటువంటి నుంచి మన చెరువుకు పైప్ లైన్ వేయాలని కోరుతున్నాం. ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే సర్పంచ్ 5 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతామన్నాడో ఆ మాట ప్రకారంగా 5 రోజులకు ఒకసారి నీళ్ళు వదలాలని కోరుతున్నాము. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి, నిల్వ ఉన్నాయి. ఎందుకంటే ఎబ్బటం నుంచి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. కానీ వీళ్ళు అధికారులు ప్రచారం చేసుకుంటున్నారు. లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ కానీ, కూటమి ప్రభుత్వం అధికారులు కానీ వాళ్ళైతే అధికారులకు తెలియజేస్తున్నాం, మా గ్రామంలో నీళ్ళ సమస్య ఎటువంటి ఇబ్బంది లేదు, నీళ్లు మాత్రం అందుతున్నాయి అంటారు. కానీ 20 రోజులు అవుతుంది, ఇప్పటికీ 20 రోజులు అవుతుంది, ఒక చిక్కు నీళ్ళు కూడా రావడం లేదు. అందుకనే కేవీపీఎస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా అధికారులు కానీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ వెంటనే స్పందించి తాగడానికి నీళ్ళు అందించాలని కోరుతున్నాం. లేని పక్షంలో కేవీపీఎస్. ఈరోజు మనము మండల పరిధిలోని సంతెకులూరు గ్రామంలో ఉన్నాము. వేసవి కాలం అయిందంటే చాలు మన గ్రామంలో తాగునీటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ అయితేనేమి, అలాగే అధికారులు అయితేనేమి ప్రతి 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నామని చెప్పుకుంటున్నాము, కానీ అది ప్రచారాలకే సరిపోతుంది. ఎక్కడ ఆచరణలో దాన్ని చూపెట్టడం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గ్రామం నుండి ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి బల్దూరు గ్రామం నుండి తెచ్చుకుంటున్నారు వాటరు. అదేవిధంగా ఇక్కడ సంతెకులూరు గ్రామ పరిధిలోనే కొత్త చెరువు ఉంది, అక్కడ నుండి సంతెకులూరు గ్రామానికి కొత్త పైప్ లైన్ వేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే వీళ్ళు చెప్పారో మాట 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తామని, ఆ విధంగా నీళ్లు వదలడం లేదు. అధికారులకైతే నీళ్ళు వదులుతున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో చాలా సంవత్సరాల నుండి మేము అనుభవిస్తున్నాము. దీన్ని అధికారులు అదేవిధంగా సర్పంచ్ కొంచెం వాళ్ళు దురదృష్టితో ఆలోచించి ఆ వాటర్ సప్లై చేయాలని కేవీపీఎస్గా మేము